It is the responsibility of everyone to share the same love with the fellow being. అది ఏ మానవుని ప్రధాన కర్తవ్యం. That is the main duty of mankind. భగవంతుడి యొక్క ప్రేమను తన హృదయంలో ఉంచుకొని ఆ ప్రేమను స్వార్థ సప్రయోజన నిమిత్తమై అనుభవించగా సర్వ మానవులకు కూడా ఈ ప్రేమ ఉన్నదని దానితో పంచుకోవాలి. God-given love is within every one of us, which we have got to spread and share, but not for selfish reasons and self-interest. అప్పుడే భగవంతుని ప్రేమకు పాత్రలు కాగలరు. Then only we deserve God's merciful grace. ఈ ప్రేమలో రెండు విధమైనటువంటి పద్ధతులు మానవుడు పొందుతున్నాడు. Man faces two results out of this love. తన ప్రేమను అందరికీ పంచి అందరినీ ఆనందపరచడము ఇది ఒక విధమైనటువంటి పని. One way of expression of the love latent in us is to share with everybody and make others happy. 10 మంది ప్రేమకు పాత్రుడైనటువంటి ఈ వ్యక్తిని పరమాత్ముడు ప్రేమిస్తుంటాడు. The one who is beloved to everyone is equally beloved to God himself. మానవుడు తోటి మానవులను ప్రేమించడం చేత పరమాత్ముడు ఈ తోటి మానవుడు ఉన్నటువంటి యొక్క ప్రేమతత్వాన్ని తాను ప్రేమిస్తుంటాడు. As man loves his community, the fellow beings, naturally God would notice the love of everybody, and so he confers his grace. దైవం యొక్క ప్రేమను సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి కేవలం తన ప్రేమను తాను సాధించినప్పుడే దైవ ప్రేమను కూడా సాధించడానికి అర్హుడవుతాడు. If you want to be the recipient of God's love, you should recognize the innate love. కనుక ఈ ప్రేమతత్వమునందు అనేక రకమైనటువంటి యొక్క పద్ధతులు ఏర్పడి ఉంటున్నాయి. There are many results, there are many effects of love. సూర్యరశ్మి ఎందు ఏ విధంగా అనేక రంగులు కలిసి ఉంటును అదే విధంగానే మానవుని ఎందు కూడా అనేక రకమైనటువంటి యొక్క ధర్మములు న్యాయములు ప్రేమతత్వములు ఇమిడి ఉంటుంటాయి. Just as sunlight has got all the 7 colors, in man also we have got the shades of justice, righteousness and love. మానవుని యొక్క ప్రేమ దిక్సూచిక యంత్రం అంటే Human love is like a compass. ఈ దిక్సూచిక యంత్రమును ఎక్కడ పెట్టినప్పటికీ దాని ముందు ఉత్తర దిశకే తిరుగుతూ ఉంటారు. The compass may be kept anywhere, but it always directs itself towards the north. అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ స్వార్థంగా సప్రయోజనంగా తన పర అనేటువంటి భేదం లేకుండా నిరంతరం కూడా దైవం వైపునే దీని తిరిగారు. Likewise, love should never be directed towards selfishness or selfish gain, without any kind of differences of mine and thine, but it should be directed ఈ towards God. విధమైనటువంటి యొక్క సహజగుణములు కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు. He is a true human who has got these natural qualities. తాను పర అనేటువంటి భేదములకు గురి కాకుండా ఉండాలి. He should never submit himself to the